అని ఎంతోమంది ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆపండి, మీ ప్రయత్నాలు ఆపండి. చావు సమస్యకు పరిష్కారం కాదు. చదువు రావట్లేదా? నా దేవునితో చేయి కలుపు, నా దేవునితో సహవాసం చేయి. నా దేవునితో నేను చేయి కలిపినప్పుడు, ఆ యేసయ్యతో సహవాసం చేసినప్పుడు అనేక మంది చెప్పారు, వినలేదు. ఆ టైంకి ఇక నేను కాన్బట్ పరిస్థితుల్లో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆయన మందిరానికి వెళ్ళాను. అయ్యా, నా పాపాలు క్షమించు, నా తప్పులు క్షమించు, నీ రక్తంతో నా పాపాలు కడుగన్నాను. ఎందుకన్నానో తెలుసా? నీ కొరకు నా కొరకు రక్తం కాచిన దేవుడైనా, ప్రాణం పెట్టిన దేవుడైనా, దాన్ని తిరిగి తీసుకున్న దేవుడైనా, అందుకే ఆయన దేవుడయ్యాడు. నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు నీ కోసం ఎవరైనా ప్రాణం పెట్టి ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకుని 40 రోజులు అనేక మంది కనబడి నేను బ్రతికాను, నాకు ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకొనడానికి నాకు అధికారం ఉంది అని ఏ దేవుడైనా నీకు చెప్తే నాకు చెప్పు. ఈ రోజు నుండి బైబిల్ నేను చెప్పను. నేను టీవీ ప్రసంగాలకు నేను దూరంగా ఉంటాను. మీ గ్రామాలకు రాను, మీ ఊర్లకు రాను. అనేక మంది ఊర్లోకి నేను వెళ్ళటం జరుగుతుంది. చాలామంది ఆహ్వానిస్తున్నప్పుడు వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఎందుకంటే నా దేవుడు ఈ రోజున సజీవుడు. ఫోన్లలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత వరాన్ని బట్టి అనేక మందికి స్వస్థతలు జరుగుతున్నాయి, అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, అనేక మందికి పిల్లలు కలుగుతూ ఉన్నారు, అనేక మంది దేవునిలో తెలుసుకుంటున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వేలాది రూపాయలుగా ఖర్చు పెడుతున్నటువంటి ఈ టీవీ ప్రోగ్రామ్స్ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా జరుగుతున్నాయి. ఇందులో స్వార్థం లేదు, ఇందులో మోసం లేదు అనేది వాస్తవం. ప్రియమైన దేవుని బిడలారా, విజయవాడ పట్టణంలో గుణదల ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే నేను చెడుగా తిరిగానో, లాస్ అయిపోయి నేను తిరిగానో, అదే ప్రాంతంలో దేవుడు మంచి ఏసీ మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, మంచి కారును దేవుడు మాకు ఇచ్చాడు. ఆ కారు వేసుకునే అనేక గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, అనేక ప్రాంతాలు, కోయాళ్ళ మధ్యలో భద్రాచలం ఏరియాలోకి వెళ్ళి సువార్త పరిచర్య చేయడానికి దేవుడు మాకు మార్గం తెరిచాడు. 12 మందిగా 2 వ్యాన్లు వేసుకుని వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించడానికి, స్లమ్ ఏరియాలో ఉన్నవారికి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున భారం కలిగిన సేవకులు లేరు. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు కొంతమంది వ్యతిరేకత వెలుబుచ్చుతున్నారు. ఎందుకో తెలుసా? కొంతమంది చెప్పినటువంటి సమాధానాలు మీకు చెప్తారు. మీరు కూడా జాగ్రత్త పడండి, మీకు పెన్షన్ ఇస్తానని చెప్పి 700 రూపాయలు కట్టండి, మీ గ్రామం అంతటికి 200 రూపాయలు చొప్పున మీ జీవితాంతం పెన్షన్ పంపిస్తామని చెప్పి మోసగాళ్ళు, యేసు ప్రభు పేరు పెట్టుకుని పాస్టర్లను చెప్పుకున్న కొంతమంది మోసకరమైన పాస్టర్లు ఈ విలేజెస్లో అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఆ మధ్యన హిమ్ అని చెప్పి అనేక మంది కట్టించి డబ్బులు దండుకుంటున్నారు. వాళ్ళందరికీ డబ్బులు కట్టిన తర్వాత ఇక వాళ్ళ బిషాన ఎత్తేస్తున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. యేసు ప్రభుని అడ్డు పెట్టుకుని అనేక మంది ఈ రోజున అన్యాయాలకు, అక్రమాలకు ఒడిగడుతూ ఉన్నారు. అలాంటి వారిని మీరు నమ్మకండి. వాళ్ళలాంటి వాళ్ళవే మేము కూడా అనుకుని చాలామంది మమ్మల్ని దూషిస్తున్నారు, హింసించడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము చెబుతున్నాం, అలాంటి వాళ్ళం మేము కాదు. మా సొంత ఖర్చులు పెట్టుకుని, మా సొంత జేబులో డబ్బులు పెట్టుకుని, సొంతగా డ్రైవింగ్ చేసుకుంటూ మీ ప్రాంతానికి వచ్చి భారంతో కింద పట్టాల మీద పడుకుని, చలిలో పడుకుని మీకు సువార్తను ప్రకటించడానికి మేము వచ్చాం, కానీ మీ దగ్గర డబ్బులు గుంజుకుంటానికి మేము రాలేదు అని చెప్పాడు. కొంతమంది నమ్ముతున్నారు. నిజమే, ఈ రోజున పాస్టర్లను నమ్మట్లేదు, క్రైస్తవాన్ని నమ్మట్లేదు. ఎందుకో తెలుసా? చాలామంది క్రైస్తవం పేరు పెట్టుకుని అనేక మంది పాస్టర్లు అమాయక ప్రజలను మోసం చేసి ఈ టీవీలు వచ్చిన తర్వాత చాలా ఘోరం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడలారా, అందరికీ విజయవాడ చూపిస్తున్నారు, ఆ ఉన్నత స్థితిలో ఉన్నవారినే చూపిస్తున్నారు. ధనవంతులు ఇళ్ళకి వెళ్తారు, ప్రార్థనకు ఒక రేటు, ఫోన్లో ప్రార్థన చేస్తే ఒక రేట్లు పెట్టి ప్రార్థన చేస్తాడు. ఆ రోజు యేసయ్య ఏ రేటు పెట్టాడు? ఆ రోజు యేసయ్య ఏ డొనేషన్స్ అడిగాడు? ప్రియమైన దేవుని బిడలారా, యథార్థమైన సేవ చేసే వాళ్ళని అన్యాయస్తులతో లెక్క ఇవ్వకండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మాకు ఇచ్చిన దానిలో నుండి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ చేయడం జరుగుతుంది.
ఈ రోజున నువ్వు కూడా యేసయ్యతో చేయగలిగితే నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు, టీవీలు రిపేర్ చేసుకుని నేను ఇంత స్థాయికి ఎదిగేటట్లుగా చేసిన దేవుడు, నీవు దేవునితో చేయగలిగితే నీ వ్యాపారం సక్సెస్ అవుద్ది. నువ్వు దేవునితో చేయగలిగితే నీ ఉద్యోగం అప్గ్రేడ్ అవుద్ది. నువ్వు దేవునితో చేయగలిగితే నిరుద్యోగంగా ఉన్న నీవు ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు. నీవు దేవునితో చేయగలిగితే గర్భఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. యథార్థంగా నమ్ము. అన్నిటికంటే మించి నువ్వు ఆ యేసయ్యతో చేయగలిగితే, పాప క్షమాపణ పొందితే పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నమ్మితే నువ్వు ఉన్న చోటే నీ కళ్ళను మూసుకో. దేవుడిని నమ్మితే నీ స్థితిగతులన్నీ మార్చేసి ఒక ఉన్నత కుటుంబంగా దేవుడిని తీర్చిదిద్దుతాడు. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. మీకు అనారోగ్యం ఉన్న చోట మీ హస్తం పెట్టుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యం విన్నా ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. యేసు నామములో ఎవరైతే ఆ చేయి పెట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రభువా, ఎవరైతే నాయన ప్రభా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో ఉద్యోగాలు వచ్చునుగాక. గర్భఫలం లేక బాధపడుతున్నారు, గర్భఫలము కలుగునుగాక. అయ్యా, పెళ్ళి లేక బాధపడుతున్నారు, యేసు నామములో వివాహాలు కుదురునుగాక. సంసారాల్లో కలతలతో బాధపడుతున్నారు, వారి సంసారాల కుటుంబాలు కట్టబడునుగాక. మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రకటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవాడ గుణదల ప్రాంతంలో మా మందిరంలోకి అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆ మందిరాన్ని ఎక్స్టెన్షన్ అంటే పెంచాలి, పొడవు పెంచాలని ఆశపడుతున్నాం. మీలో ఎవరికైనా ప్రయోజన కలిగి ఆ మందిరంలో మీ అమౌంట్ కూడా ఉండాలి. అది ఎంతైనా పర్వాలేదు. 500 అవని 5 లక్షలు అవని, దాని ఖర్చు 5 నుండి 7 లక్షల దాకా అవుతుంది. ఓన్లీ ఎక్స్టెన్షన్ నిమిత్తం మీ హస్తం కూడా అందులో ఉండాలని ఆశపడితే నాకు ఫోన్ చేస్తే అకౌంట్ నెంబర్ చెప్తాను. చక్కగా మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వండి. ఇంత అని నేను చెప్పను, అది మీ ప్రేరేపణ. కావాలంటే వచ్చి మా మందిరాన్ని దర్శించండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేరాలు ఇచ్చి మా క్యాలెండర్ ఇచ్చి మీకోసం ప్రార్థన చేసి పంపిస్తా. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఈ మందిరంలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరికీ టీవీ క్లబ్ మెంబర్షిప్నిచ్చి జీవితాంతం వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తానని మీకు దేవుని సమ్ముఖంలో మీకు తెలియచేస్తున్నాను. అనేక మంది మేలు పొందారు, మీరు కూడా మేలు పొందుతారు. మీ బిడ్డల తరపున, మీ తల్లిదండ్రుల తరపున చక్కగా టీవీ క్లబ్లో చేర్పించండి. ఈ మందిర కట్టడంలో పాలుభాగస్తులుగా మారండి. వీలైతే వచ్చే ఎపిసోడ్లో ఆ ఫొటోస్ అవి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. బలవంతం ఏమీ లేదు, మీకు నమ్మకం ఉంటేనే అది చేయండి. కానీ 10 రెట్లు వెంటనే ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అలాంటి వారు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఈ విశ్వాసం ఉంటే ఈ మందిరము, ఈ మంచి పనిలో మీరందరూ పాలుభాగస్తులై దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన దైవ సేవకులారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్సుల ప్రోగ్రాం పెట్టాం, ఆర్డినేషన్ ప్రోగ్రాం. ఇది యథార్థమైనది, ఇందులో మోసం లేదు. మీరు నమ్మితే ఈ తర్వాత నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఆ డేటు వివరాలు మీకు చెప్తాను. ఇది ఇండియాలో ఏ ప్రాంతంలో అయినా మ్యారేజ్ చేయడానికి ఉపయోగపడుద్ది. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు దీన్ని సబ్మిట్ చేసుకుంటున్నారు. ఇది యథార్థమైనదని నమ్మి మీరు అడుగు ముందుకు వేయండి. ఇందులో ఎటువంటి మోసం లేదు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని మేలు పొందుతారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ సేవలను దీవించునుగాక. ఆమె. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.